ఒక్క పుస్తకం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తుందా? ఒకే ఒక్క పుస్తకం ప్రధాని నరేంద్ర మోడీకి ముచ్చెమటలు పట్టిస్తుందా? ఆ పుస్తకంలో ఏముంది? బీజేపీ ప్రభుత్వాన్ని గడగడలాడించేంతలా పుస్తకంలో ఉన్న రహస్యాలేంటి? ఆ పుస్తకం బయటకు వస్తే సర్కారే ఊలిపోతుందా? ఎందుకు ఆ పుస్తకాన్ని రిలీజ్ కాకుండా ఆపుతున్నారు? అసలు ఆ పుస్తకం పేరేంది, ఆ పుస్తకంలో ఏముంది, ఇవాళ మాట్లాడుకుందాం. నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. ఒక్క పుస్తకం, మాజీ సైనిక అధికారి రాసిన ఒక్క పుస్తకము అటు ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీని గడగడ వణికిస్తుంది, గజగజ వణికిస్తుంది, పార్లమెంట్ ని కుతకుతలు ఆడిస్తుంది. పుస్తకం పేరే 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. ఆ పుస్తకం పేరు ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ. నరవణే అనే నరవణే అనే ఒక సైనిక అధికారి, మాజీ సైనిక చీఫ్, ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకం అది. ఆ పుస్తకంలో అంతగానం ఏముంది? ఎందుకు ఏడాది కాలంగా ఆ పుస్తకాన్ని రిలీజ్ కాకుండా ఆపుతున్నారు? సైనిక కారణాలు అటు చెప్పి సున్నితమైన కారణాలు ఉన్నాయి, సున్నితమైన విషయాల పుస్తకంలో ఉన్నాయి, పెద్ద దుమారం రేగుతుందని చెప్పేసి ఆపుతున్నారు. అంత సున్నితమైన అంశాలు ఆ పుస్తకంలో ఏమున్నాయి? అవి బయటకు వస్తే జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఎందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు, బీజేపీ పార్టీ ఆ పుస్తకం రిలీజ్ కావడానికి అడ్డుకుంటా ఉన్నది? ఎందుకు ఆపుతా ఉన్నది? ఎందుకు ప్రతిపక్షం దీన్ని ఆయుధంగా చూపిస్తా ఉన్నది? చాలా విషయాలు ఆ పుస్తకం గురించి, ఆ పుస్తకంలో ఉన్న మ్యాటర్ గురించి బీజేపీ భయపడడానికి కారణాలు ఏంటంటే అంటే ఒక్కొక్క దాని గురించి పిన్ టు పిన్ మాట్లాడుకుంటే, అగ్నిపథ్, మొట్టమొదటగా అగ్నిపథ్ అంటే సాధారణ యువకులను కొన్ని అర్హతలు పెట్టి వాళ్ళని సైన్యంలోకి తీసుకోవాలి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రాతిపదికన ఒక కాంట్రాక్ట్ లెక్కన సైన్యంలోకి తీసుకోవాలి. యువ వయసులో ఉన్న వాళ్ళని తీసుకోవాలి, చురుగ్గా పనిచేస్తారు. ఆ యుక్త వయసు అయిపోక ముందుకు వాళ్ళని డిశ్చార్జ్ చేసేయచ్చు. ఇట్లా 3 ఏళ్ళకి ఒకసారి 2 ఏళ్ళకి కొత్త వాళ్ళని తీసుకోవాలి. యువ వీరులు, యువ సైనికులు అనే కొత్త కాన్సెప్ట్ ని బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి సైనికుల నుంచి కానీ, సైనిక అధికారుల నుంచి కానీ యాక్సెప్ట్ వాళ్ళు చేయలేరు. అరే ఇదేంటి, ట్రైన్డ్ ఆర్మీ ఉన్నాక కొత్తగా ఆ యువకులను తీసుకొచ్చి ట్రైనింగ్ చేసి అగ్నిపథ్ పేరుతోటి అగ్నివీరులు అని చెప్పేసి ఎందుకు? ఇది దేశానికి ప్రమాదం, భద్రతకు ప్రమాదం అని కొన్ని చర్చలు జరిగినాయి. ఆ విషయము ఆ పుస్తకంలో ఉంది. అగ్నిపథ్ అనేది బీజేపీ ఎందుకు తీసుకొచ్చింది, దాని వెనకాల ఉన్న కారణాలు ఏంది, దాన్ని సైన్యం ఎట్లా వ్యతిరేకించిందనే ఇది ఉంది. దాంతో పాటు గాల్వాన్ క్లాస్, చైనాకు సంబంధించి గాల్వాన్ వ్యాలీ ఏదైతే ఉందో అందులో భారత్ చైనా మధ్యలో జరిగింది ఏంది, ఎందుకు చైనా భారత భూభాగంలోకి వచ్చినాక కూడా ప్రధాని మోడీ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, ఎందుకు చర్యలకు దిగలేదు? మోడీ చైనాకు భయపడ్డా, లేకపోతే తలొగ్గిండా, లేకపోతే ఇంకేదైనా ఒప్పందాలు తీసుకున్నాడా? ఆ విషయం కూడా అగ్నిపథ్లో నరవణే రాసిన పుస్తకం ద స్టార్స్ ఆఫ్ డెస్టినీ, 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలో చాలా క్లియర్ గా రాసింది. సో దీంతో పాటే ఆయన ఒక నావల్ రాసింది, ఏంటని, ద కంటోన్మెంట్ కాన్స్పిరసీ అని ఒక నావల్ రాసింది. ఇది అమెజాన్ లో బెస్ట్ సెల్లర్ అయింది. అయితే దానివల్ల కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయని చెప్పేసి దాని మీద కూడా నిషేధం విధించే ప్రయత్నం చేశారు. అసలు ఇలా చూసుకుంటే బీజేపీకి ఈ పుస్తకం ఎందుకు ప్రమాదంగా మారింది, కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ప్రమాదంగా మారిందంటే, ఈ బుక్ పబ్లిష్ అయితే ఈ 2 విషయాలు కాక ఇంకా చాలా విషయాలు, నరవణే సైనిక చీఫ్ గా ఉన్నప్పుడు జరిగిన అన్ని విషయాలు, దాని ఏమంటారు, ఆ సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, ఆ పాకిస్తాన్ సంబంధించిన సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, ఇట్లాంటి చాలా విషయాలు, సైనికుల మీద దాడి కావచ్చు, 20 మంది సైనికులు చనిపోయినటువంటి విషయాన్ని ఒక 2 దేశాల మధ్యలో వారుగా, 2 దేశాల మధ్యలో జరిగినటువంటి దాడిగా చిత్రీకరించి అందులో ఉన్న అసలు విషయాలను ఎట్లా దాచారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ బుక్ లో చూపించే ప్రయత్నం చేసిన, నిజాలు చెప్పే ప్రయత్నం చేసిన. దాంతో పాటే ఆయన అనుభవాలు, సైన్యంలో ఆయన పనిచేసిన అనుభవాలు, ఆయన చిన్నతనం, ఆయన బాల్యం, సైన్యంలోకి రావాలని ఎందుకు అనుకున్నాడు, అంత పెద్ద ఆర్మీకి చీఫ్ గా ఎట్లా ఎదిగిండు, ఎదిగిన తర్వాత ఆర్మీ నియామకాల్లో కావచ్చు, నిర్ణయాల్లో కావచ్చు ఎట్లా ఉంటది, ఒక దేశం ఇతర దేశం మీద దాడి చేసినప్పుడు తిరిగి ప్రతిస్పందించాల్సిన క్రమంలో ప్రభుత్వాలు ఎట్లా అలసత్వం ప్రదర్శిస్తాయి, పాకిస్తాన్ దాడినప్పుడు కానీ, చైనా ఆక్రమణప్పుడు కానీ ఎందుకు భారత ప్రభుత్వం వెనుకకు అడిగేసింది, రాజకీయంగా రాజకీయంగా ప్రమాదం అని ఏమన్నా భావించిందా?
తిరిగి మళ్ళీ ఇంకోసారి ఎన్నికల్లో వాడుకోవడానికి ఏ అంశం ఉండదు కాబట్టి దీన్ని అప్పటి కోసం స్టోర్ చేసుకోవాలి, బ్యాంక్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ చైనా ఆక్రమణలు కావచ్చు, పాకిస్తాన్ దురాక్రమణలు కావచ్చు, వీటన్నిటిని బీజేపీ ప్రభుత్వం ఎట్లా ఆ నిర్ణయాలను ఎట్లా డీలే చేసింది అనేది కూడా ఆ నరవరే రాసిన ద 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీలో చాలా క్లియర్ గా రాసింది. అందుకే మోడీ ఆ పుస్తకానికి భయపడుతున్నాడు. ఆ పుస్తకం గురించి పార్లమెంట్ లో మాట్లాడుతుంటే, ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే పార్లమెంట్ కు రావడానికి వెనుక ముందు అవుతున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఈ పార్లమెంట్ లో దేశంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన చర్చ ఇది. మన్ కీ బాత్ అని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉంటాడు కదా, మన్ కీ బాత్ లో ఎక్కడ కూడా ఈ పుస్తకం గురించి ప్రస్తావన వచ్చినా కూడా దాని గురించి దాటవేసే సంవత్సర కాలంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈ పుస్తకాన్ని బయటికి రాకుండా కావాలని అడ్డుకుంటా ఉన్నది. ఎందుకు అడ్డుకుంటా ఉన్నది అంటే, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో కొన్ని రూల్స్ ఉంటాయి. సైన్యంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, సైనిక అధికారులు కావచ్చు, ఏదైనా పుస్తకాలు కానీ, ఏదైనా వీడియో కానీ, ఏదైనా డాక్యుమెంటరీ కానీ, ఏదైనా షార్ట్ ఫిలిం కానీ ఏం చేసినా దాని ముందుగా ఎంఓడి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దాన్ని రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసి అందులో భద్రతాపరమైనవి ఏమి లేవు, సున్నితమైన అంశాలు ఏం లేవు, మన సీక్రెట్స్ ఆర్మీ చీఫ్ ఆర్మీ సీక్రెట్ సంబంధించినటువంటి ఆ సీక్రెట్స్ ఏం లేవు, ఇది చాలా క్లియర్ గా ఉంది, న్యూట్రల్ గా ఉంది అని రివ్యూ చేసిన తర్వాత దాన్ని రిలీజ్ చేస్తారు. ఇట్లా చాలా మంది పుస్తకాలు రాసిర్రు, రిలీజ్ అయినాయి, బెస్ట్ సెల్లర్స్ గా కూడా నిలిచినాయి ఆత్మకథలే. ఇప్పుడు నరవనే ఆత్మకథనే ఎందుకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కానీ దాని ఏమంటారు సున్నితత్వం పేరుతోని ఆ సీక్రెట్స్ ఉన్నాయి అనే పేరుతో ఆపుతున్నారంటే ఇలాంటి విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. అగ్నిపథ్ ఒక ఫెయిల్యూర్ స్కీమ్ అని చెప్పేసి అది ఆలోచన పెట్టినప్పుడు ప్రపంచాలన్నీ కూడా ఒక నివ్వెరపోయి చూసినాయి, ప్లస్ ప్రతిపక్షాలు కూడా ఒప్పుకోలే, చాలా మేధావులు కూడా దాన్ని వ్యతిరేకించారు. అగ్నిపథ్ వల్ల రేపు ప్రమాదమే కానీ దానివల్ల ఉపయోగం ఏమి ఉండదని చెప్పేసి అయినా కూడా అగ్నిపథ్ని బలవంతంగా భారతదేశం మీద అమలు చేసే ప్రయత్నం చేశారు. అయితే అసలు ఈ పార్లమెంట్ లో ఇప్పుడున్న సీన్ చూస్తే ఆ నరవనే పుస్తకం కనిపిస్తేనే బీజేపీ ఎంపీలు కావచ్చు, బీజేపీ మంత్రులు కావచ్చు కనబడకుండా పక్కడి వరెంబడి పారిపోతున్న పరిస్థితి. సో ఆ పుస్తకం రిలీజ్ అయితే భారతీయులకు చాలా విషయాలు, సైన్యంలో జరిగే నిర్ణయాలు కావచ్చు, ఆ నిర్ణయాల వెనుక డీలేలు కావచ్చు, ఇరు దేశాల మధ్య జరిగిన మొన్న అమెరికా ఇండియా ఒక ద్వైపాక్షిక ఒప్పందాలు ఏవో జరిగినాయి, చైనాతో ఒప్పందాలు జరిగినాయి, పాకిస్తాన్ ఇండియాలో మేము వరల్డ్ కప్ ఆడమని చెప్పేసి అని మళ్ళీ ఇప్పుడు ఆడని ఒప్పుకుంది. ఇలాంటి విషయాలన్నిటి వెనుక ఏముంది అనేది ద 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలో నరవనే చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా రాసిండు. అందుకే ఆ పుస్తకాన్ని బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ పీడిఎఫ్ బుక్ ఏదో పీడిఎఫ్ ఫార్మాట్ ఏదో లీక్ అయిపోయింది. ఇప్పటికే దేశంలో 4 మూలలు అది సర్క్యులేట్ కూడా అయిపోయింది. దాని మీద ఢిల్లీ పోలీసులు ఒక కేసు కూడా ఫైల్ చేస్తూ దాన్ని విచారణ చేస్తారు, ఎట్లా లీక్ అయింది, ఎక్కడెక్కడ పోయింది బుక్ అని. కనుక దాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు. అధికారికంగా రిలీజ్ చేయబడలేదు, కానీ అది ఇప్పటికే దేశం నలుమూలల ద 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకము, నరవనే రాసిన పుస్తకము మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో అధికారికంగా రిలీజ్ కాకపోయినా, అధికారికంగా అందులో ఉన్న విషయాలు చెప్పకపోయినా కానీ అందులో చాలా సత్యాలు ఉన్నాయి. ఒక ఆర్మీ అధికారి ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఆత్మకథలో అబద్ధాలు రాసుకోడు. ఆర్మీ అధికారే కాదు, ఒక సామాన్యుడు కూడా తన గురించి తను అబద్ధం చెప్పుకోడు. ఆత్మకథలు ఎవరు అబద్ధాలు రాసుకోరు. ఎందుకంటే రేపటి తరాలకు అది ఆదర్శంగా ఉండాలి. 10 మంది దాని గురించి మాట్లాడుకోవాలంటే చాలా సంచలన విషయాలు, నిజాలే అందులో ఉండాలి. కాబట్టి నరవనే చేసిన ప్రయత్నం కూడా అదే. అందులో ఉన్న చాలా నిజాలు ఈరోజు బీజేపీ భవితవ్యానికి కావచ్చు, బీజేపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కావచ్చు ఒక ప్రమాదం, ఒక గొడ్డలి పెట్టు. అందుకే ఆ పుస్తకాన్ని వీలైనంత ఎక్కువగా ఆ పుస్తకం మీద మసిబూసి మారడికాయ చేసి దాన్ని ఒక దేశ భద్రతకు ముప్పుగా క్రియేట్ చేసి, గతంలో ఇలాంటి పుస్తకాలే ఇందిరాగాంధీ మీద వచ్చినాయి, జవహర్లాల్ నెహ్రూ మీద వచ్చినాయి, అవేందుకు బయటికి రాలేదని చెప్పేసి బీజేపీ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తా ఉంది. అవి వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించినవి. ఇది ఈ ఆర్మీ చీఫ్ నరవనే తన వ్యక్తిగత జీవితంతో పాటు తన అనుభవంలో, తన సైన్యంలో పనిచేసిన సైనికాధికారిగా పనిచేసిన అనుభవంలో జరిగినవన్నీ, రాజకీయాలు కావచ్చు, ప్రభుత్వాల డీలే ఎట్లా ఉంటది, దేశాల మధ్యలో ఒప్పందాల సమయంలో వీళ్ళు ఏం చేస్తారు, దేశం మీద తిరిగి దాడి చేసే క్రమంలో ఎందుకు వెనుకకు పోతారు, ఎందుకు ముందర పోతారు, వాళ్ళ రాజకీయ కోణాలు, రాజకీయ లాభాపేక్షలు ఎట్లా ఆలోచించుకుంటారు అనేది చాలా క్లియర్ గా రాసిండు. అది బీజేపీ గత 15 ఏళ్లుగా 3 టర్ములుగా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఈయన పనిచేసినంత కాలంలో ఆయన బీజేపీ ప్రభుత్వ హయాంలోనే పనిచేసింది కాబట్టి బీజేపీ లొసుగులు, లోపాలు, బీజేపీ ప్రభుత్వం అవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పుస్తకం మీద ఒక నిషేధ ముద్రనో, లేకపోతే దేశ భద్రతకు ముప్పు అనే కారణంతోనో, లేకపోతే ఒక మసిబూసి మారడికాయ చేసి ఆ బుక్ ను బయటకు రాకుండా చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికే పీడిఎఫ్ రూపంలో ఆ బుక్ చాలా స్ప్రెడ్ అయింది. చూద్దాం మరి ఆ బుక్ అధికారికంగా రిలీజ్ అవుతుందా, అసలు ఆ బుక్ చదివిన వాళ్ళందరూ ఎట్లా రియాక్ట్ అవుతారు, ఆ పుస్తకం
బీజేపీ ప్రభుత్వానికి, మోడీకి, అమిత్ షాకి ఎలాంటి ముప్పు కాబోతున్నది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా ఏం నచ్చలేదో కామెంట్ చేయండి. నేను మీ ప్రవీణ్ సుంకరి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.